అయ్యా నీ చిత్తమైతే చెయ్యి, నీ చిత్తమైతే చెయ్యి, నీ చిత్తం కాకపోతే నాయన మళ్ళా నీ చిత్తమే, నీ చిత్తమైతే చెయ్యి నాయన, లేకపోతే నీ చిత్తమే. సో మన ప్రార్థన ఎలా ఉండాలంటే ఏది మాన్యమైందో తెలుసుకుని ఉండాలి పిల్లల. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అంత లోతైన ఆలోచనతో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరికి చేయాలి? కుమారుని ద్వారా తండ్రికి చేయాలి. చాలా మంది పరలోకమందున్న మా యేసురాజాని ప్రార్థన చేస్తారు కదా. నో, పరలోకమందున్న నా తండ్రి. మనం ప్రార్థన చేసేది ఏం చేస్తున్నావో అది ఉండాలి. ఎవరికి చేస్తున్నావో తెలియాలి. ఎవరికి చేస్తున్నావో తెలియాలి. మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ లిస్టు దగ్గర పెట్టుకుని నువ్వు 4-5 చేసేది కాదు. అయ్యా ఈ రోజు నాకు కావాల్సింది చేయడానికి ఈ ఆలయానికి నన్ను తీసుకొచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. ఇవాళ రావట్లేదు కదా, ఇవాళ వచ్చాం, సంతోషం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మాట చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ సమస్తమును ఆయన పేరట చేయగలను. పరలోకమందున్న మా యేసురాజాన్ని చేసేసి తండ్రిని అడగకుండా, తండ్రికి చెప్పకుండా యేసు ప్రభు వారికే ప్రార్థన చేసి అక్కడతో ఆపేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏం చేయాలంటే పరలోకమందున్న మా కన్న తండ్రి అని మొదలుపెట్టి యేసు వారి పేరట నిన్ను అడుగుచున్నాను తండ్రి అనే ప్రార్థన చేసుకోవాలి. మరియు మాట చేత కానీ క్రియల చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తమును ఆయన పేరట చేయవలెను. ఒకవేళ మనం ఎవరికి ఎలా చెయ్యాలనేది మనకు అర్థమైంది. ఏ స్థితిలో చెయ్యాలి అంటే ఆయన ఉన్నతుడని విశ్వాసంతో చెయ్యాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 వచ్చింది. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతించండి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తున్నారు అంటే చెప్తున్నాడు మీకు. అంటే ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆయన, మీకు ఏది పొదువైందో నేను ఇస్తాను, ఆ పొదువైంది అవసరమైనప్పుడు ఇస్తాననే విశ్వాసం నీకుందా? ఇందాక విశ్వాసం అని చెప్పుకున్నాను. విశ్వాసం పైకి కనిపించదు, విశ్వాసం పైకి కనిపించదు నీ విశ్వాసం. కానీ చాలా మంది మనం చాలా మంచి విశ్వాసం అనుకుంటాం. నీ లోన్ ఏముంది? తండ్రి నాకు ఇస్తాడు అనే ఆలోచన, విశ్వాసం నీకు ఉండాలి. మీరు ఏది అడిగినను అని ఏదేగా ఎక్కడికి వెళ్ళిపోయారు, వదిలేసారండి. కాకి చేత యోనా గారు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఊరుకున్నారా? చేప తర్వాత ఇంకో స్టోరీ ఉంది. ఆయనకి చచ్చిపోతానని ఎక్కడికి వెళ్ళి పడుకున్నాడు. ఎండ తగులుతుంది. అప్పుడు ఏం చేశాడు? సొర చెట్టు సొరపాలని పెట్టి కప్పించాడు. ఊరుకున్నాడా? ఈ మనకు తెలుసుండాలి ప్రార్థన చేసేటప్పుడు. ఇవన్నీ మనకు తెలుసుండాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకుని మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనే కదండి పరిస్థితులు మార్చేది. అంటే ప్రార్థన పరిస్థితులు మారుతుందని బైబిల్ ఎక్కడ ఉందా? ప్రార్థన పరిస్థితులు మార్చమని చెప్తున్నారు కదా, ఎక్కడ ఉందా? బైబిల్ ఎక్కడ లేదు. కానీ ప్రార్థనే పరిస్థితులు మారుస్తుంది. ఎలా మారుస్తుందంటే ఇగో ఇలా చేస్తే మారుస్తుంది. అర్థమైందా? ప్రార్థన పరిస్థితులు ఎలా మారుతుందంటే ఇదిగో ఇన్ని స్ట్రక్చర్స్ ఉండాలి, ఇన్ని విషయాలు మనలో ఉండి దేవునికి ప్రార్థన చేయాలి. అంటే మీరు ఏమి తిందో ఏమి తాగుతో అన్యజనులు కూడా ఇలాగే చేస్తున్నారు. మీకు అది కొరవ లేదంటే ఒక ఆజ్ఞ మనకి ఇచ్చినట్టే కదా, ఆ ఆజ్ఞ మీద విశ్వాసం లేక కదా మళ్ళీ చేస్తున్నాం. అడుగుడి నీకు ఇవ్వబడును, వెతకుడి నీకు దొరుకును, తట్టుడి నీకు తీయబడును. ఏంటది? పొలాన్ని పెళ్ళిళ్ళు ఉద్యోగాలు అనుకుంటారా? అడుగుడి నీకు ఇవ్వబడును అంటే జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. చూడండి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో
ఎవరికైనాను జ్ఞానం కొలువుగా అంటే ఉన్నాడు. మీరు చెప్తున్నట్టు ఇక్కడ ఏం మాట్లాడాడంటే, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని ఏమి ధరించుకుందుమో అని చింతింపబడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించుడు. మీరే కాదు అందరూ చేస్తున్నారంట. కానీ అడుగుడు మీకు ఇవ్వబడును, వెతకుడు మీకు దొరుకును, అడుగుడు మీకు ఇవ్వబడును అంటే ఎవరినంటారు అలాగని? క్రైస్తవులేనా? ఈ వాక్యం చెప్తే మనకు అర్థమవుతుంది. యాకోబు పత్రిక 1:5 ఏముందంటే, మీలో ఎవరికైనాను మీలో ఎవరికైనా అంటే క్రైస్తవుల్లో కాదండి, మనిషి అయిన తర్వాత ఎవరికైనాను జ్ఞానం కొలువుగా ఉన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడునంటే జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఏమంటే మన బోర్డు అడుగుతున్నా ఇవ్వట్లేదండి, అడుగుడి మీకు ఇవ్వబడున్నాడు కదా. ఆయన అడగడానికి కూడా మనకు జ్ఞానం కావాలి అంతేనా? ఆయన అడగాలి అంటే మనకి ఏం జ్ఞానం కావాలి? దైవ జ్ఞానం కావాలి. ఆ దైవ జ్ఞానం తెలియకపోతే మనం ఏమడుగుతామంటే ఏమడుగుతాం మనకు తెలియకుండా అడుగుతాం. అడిగేటప్పుడు ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా లెక్కలతో సుద్ధం ఉండాలన్నమాట. మీలో ఎవరికైనా జ్ఞానం మృదువైన యెడల అతడు దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింప అందరికీ ధారాళంగా దయచేయవాడు. అంటే ఇక్కడ ఇందాక అన్ని జనుల గురించి మాట్లాడుకున్నా చూసారండి. ఇది అడిగితే, జ్ఞానం అడిగితే ఎవరికైనా ఇస్తారు, ధారాళంగా ఇస్తాడు ఆయన. ధారాళంగా ఇస్తాడు. ఎప్పుడు జ్ఞానం? ఏం జ్ఞానం? నేను ర్యాకెట్ కూడా కనిపెట్టాలనుకుంటున్నా, దానికి జ్ఞానం ఏం అడిగితే ఆయన నీ సన్నిధిలో నేను ప్రార్థన చేసే జ్ఞానాన్ని నాకు దయచేసి. దేవునికి మహిమ కలుగును గాక. నీతో ఎలా సహవాసం చేయాలో అలాంటి జ్ఞానాన్ని నాకు దయచేయి. ఇవన్నీ దయచేసేటనుకోండి దేవుడు, దైవ జ్ఞానాన్ని దయచేసేటనుకోండి, మన ప్రార్థనలో భౌతికమైనది ఉండదు, అవసరం ఉండదు. అందుకని పిల్లరా, అందుకే అంటాడు ప్రసంగి గ్రంథము 5:5 నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయము త్వరపడనీయక. ప్రార్థన చేసేది అనుకుంటా. ప్రార్థన కొలతలు ఆధారాలు ఏముండు, ఏదో ప్రార్థన పెట్టుకుని మనం చేసే విధానం దేవుడు. ఎవరికి చేస్తున్నామో ఆయన యొక్క సర్వోన్నత స్థితి మనకు తెలియాలి. ఫస్ట్ ఎవరు అడుగుతున్నామో అది అర్థమైపోయింది అనుకోండి, మనం ఏం ప్రార్థన చేయాలి మనకు అర్థమైపోతుంది. ప్రసంగి గ్రంథం 5:2 నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయుడి. ఈ ప్రార్థన చేసేటప్పుడు మీరు ప్రార్థన చేయమన్నారనుకోండి, ఏవేవో ప్రార్థన చేసేస్తున్నాను. పాస్ గారు మా సంఘాల గురించి మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక వాళ్ళకేమో వారు కావాలన్నారు, వాళ్ళకేమో కావాలన్నారు, వాళ్ళకేమో ఇది కావాలన్నారు, చేసే ప్రభావ చేసే పాస్ గారు అంటే నేను తెగ చేసేస్తా ఉంటాను ప్రార్థన. అలా చెయ్యొద్దు అంటున్నాడు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయం త్వరపడనీయక నీ నోటిని కాచుకును. దేవుడు ఆకాశం ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. దేవునికి మహిమ కలుగును గాక. చాలా కొద్దిగా ఉండాలంటే ఏం అడుగుతున్నావో నీకు తెలియాలి. రోమీయులకు రాసిన పత్రిక 8:26 రోమీయులకు రాసిన పత్రిక 8:26 అటువలే మనం ప్రార్థన చేస్తున్నప్పుడట నువ్వు ఏమడుగుతున్నావు నీకు తెలియట్లేదట. త్వరపడి మీరు కంగారు పడి ఏది పెడితే కలిగేకండి. ప్రసంగి గారు మాట్లాడుతున్నారు, మీరు ప్రార్థన చేసినప్పుడు త్వరపడి మీ ఇష్టం వచ్చి మాట్లాడేసండి, ఏది పెడితే అడిగేకండి. ఎందుకంటే మీకు ఎలా ప్రార్థన చేయవలనో దేవుడు మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. అక్కడ పైన విజ్ఞాపన చేస్తున్నాడు. రోమీ పత్రిక 8:26 అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయం చేయుచున్నాడు. ఎలాగనగా మనం యుక్తముగా ఎలా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. కానీ మనకు తెలియనట్టు ప్రార్థన చేయడం. ప్రార్థనలు ఏమి అడిగేస్తుంటామంటే ఏదో దేవుడే కదా మన కోసం ఎన్ని అడిగేస్తా ఉంటాం. ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకుని ప్రార్థన చేయాలి. ఆయన ఏదడిగినా సమయానికి మనకి ఇస్తాడనే విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలి. మనం అడిగేది వాక్యానుసారంగా ఉందో లేదో చూసుకుని అడగాలి. ఏది పెడితే అది అడిగేయకూడదు. మీ హృదయం త్వరపడనీయకుడి, నోటిని కాసుకోము. ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే అందుకేనట మీరు సరిగా నేను ప్రార్థన చేయక దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి
సహాయం చేయుచున్నాడు. అనగా మనం యుక్తంగా ఎలా ప్రార్థన చేయగలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింపరాని శక్యము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన ఎలా చేయాలి, ఎవరికి చేయాలి, ఎందుకు చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి చేయాలి. ఎన్నో విషయాలు మనకి ఇందులో చెప్తున్నాడు. మనం చూసుకుంటే వారల నుంచి చూపిస్తా నేను. ఇస్కియా గారు ఉన్నారు. ఏం చెప్పారు వచ్చి ఒకసారి చదివి చూపిస్తాను. ఇస్కియా గారు 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనం. అతడు తన ముఖము యెహోవా ఏమండి ఆ వచ్చిన చూడండి. ఏమంటే మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనకు వచ్చాము, మనకు ఒక అవసరం ఉంది, కూర్చున్నాము, వచ్చి ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థన చేసినప్పుడు అయ్యా నీకు చాలా చేశానే, నేను ఇగో నీ కానుక ఇచ్చాను, ఆలయంలో వచ్చి అందరికంటే ముందు వచ్చి నేను తుడుస్తున్నాను, ఆలయంలో చాలా పనులు నేను చేస్తున్నాను అని ఏమన్నా అలాంటి సాక్ష్యం మన దగ్గర ఏమన్నా ఉన్నా? ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు దేవుడికి నువ్వు ఏం చేసావో అది ఆయన ముందు పెట్టగలరా? ఆల్రెడీ ఒక జబ్బు వచ్చేసింది. ఆ జబ్బు వచ్చేసిన వెంటనే ఏ ప్రార్థన చేశానండి ఆయన? చాలా జాగ్రత్తగా ఉండండి. క్లైమాక్స్ నేను ముగిస్తున్నాను. ప్రార్థన పరిస్థితులు ఎలా మారుస్తుందంటే ఇక ఎలా మారుస్తుంది. ఎన్నో వచనంలో చెప్పాను మీకు. యెహోవా చూడండి, కాదండి ఈ చదివేటప్పుడు జాగ్రత్త. యెహోవా అన్నాడు అని యథార్థ హృదయుడు నయ్యి అంటున్నాడు. నేను యెహోవా అని అతని గురించి చెప్పుకున్నాను. నేను చదువుతున్నాను చూడండి. యెహోవా అన్నాడు, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు చేసినో కృపతో జ్ఞాపకం చేసుకున్నాము. ఇలాంటి ధ్యానం మన దగ్గర ఉందా ప్రార్థన చేయడానికి? ప్రభువా నేను ఇల్లు కట్టుకుంటున్నాను, ఈ ఇల్లు నాకు చాలా అవసరం, నువ్వే సమకూర్చు. కానీ అప్పుడు ప్రభువా నీకు పలానా రోజుని నేను ఇది చేశాను, పలానా రోజుని నీ సువార్త చెప్పాను, ఎప్పటి నుంచో ఆలయానికి వస్తూ ఎంతో పరిచర్య చేస్తున్నాను, నా హృదయపూర్వకంగా నేను ఇవన్నీ చేస్తున్నాను, మనుషులు కనపడేటట్టు చేయట్లేదు అని నీ ఇల్లు కట్టుకోవడానికి అడిగే ముందు నీ సాక్షి ప్రార్థనలు అలాంటి ఏమైనా ఉన్నాయా? దేవునికి మహిమ కలుగును కాక. ఎలా చేయాలి? ఎప్పుడు ప్రార్థన పరిస్థితులు మారుస్తుందంటే నువ్వు ఆల్రెడీ ముందేమో దేవుడికి చేసావా? నువ్వు చేసిన యథార్థ హృదయుడనై చేశాడట ఆయన. ఏం చేశాడట? ఏమంటే 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడంటే సింపుల్ గా చదువుకుని వెళ్ళిపోతాం అంటాడు. మనం ఎందుకు ఆయుష్ ఇచ్చాడు తెలిసినా? అయ్యా నన్ను చంపేస్తున్నావు కదా, నన్ను చనిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నీ చిత్తమే కానీ నేను బ్రతకాలనుకుంటున్నాను. యథార్థ హృదయంతో నీకు చాలా చేశాను కదా నేను. ఏం చేశాను తెలిసినండి? ఇస్కియా తండ్రి ఉన్నత స్థలాల్లో పడగొట్టించాడండి. ఇస్కియా ముందు ఒకసారి చూసేద్దాం చూడండి. ఒక్కరు వదిలేదండి. ఇస్కియా తండ్రి ఏం చేశాడంటే అన్య ఆచారాలన్నీ ఆచరించి ఉన్నత స్థలాలను పడగొట్టేసేసి దేవతా స్తంభాలను కట్టి ఆయన మొత్తం దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. ఇసే గారి తండ్రి ఇతను రాదైన తర్వాత ఏం చేసిందంటే ఫస్ట్ చేసింది ఏంటంటే దేవతా స్తంభాలన్నింటినీ తీసేసి ఉన్నత స్థలాన్ని కట్టించి దేవుణ్ణి ఆరాధించి హృదయపూర్వకంగా మళ్ళీ దేవుణ్ణి పునర్నిర్మాణాన్ని చేయించాడండి. అలాంటి దేవుడి యొక్క బలమైన దేవుడికి చేసిన కార్యక్రమాలు మీ దగ్గర ఏమనుంటే ప్రార్థన చేయవచ్చు. దేవునికి మహిమ కలుగును కాక. ఇస్కియా ప్రార్థనను గుర్తు చేసుకుంటే ఇక్కడి నుంచి మొదలుపెట్టండి. దేవుడికి ఏం చేయాలో ఎప్పుడు చూడకూడదు. అప్పుడు చూస్తే మార్పులు పడిపోతాయి. దేవుడు చూసేటట్టు చేస్తే మాత్రమే మార్పులు ఎక్కువ ఉంటాయి. కనుక పిల్లరా ప్రార్థన ఎలా చేయాలంటే ప్రార్థన చేసే ముందు నీకు ఒక సాక్ష్యం ఉండాలి. అయ్యా నేను ఫలానా రోజు నీకు ఇది చేశాను అయ్యా, హృదయపూర్వకంగా చెప్పగలరా? దేవుడికి ఇది చేశాను. అందరూ తన సొంత కార్యాలే చేసుకున్నారంట, కానీ యేసు క్రీస్తునగా సంఘానికి ఏమైనా చేస్తున్నారా? నేను ఇది సంఘానికి చేశానని నువ్వు దేవుడికి యథార్థ హృదయమే ప్రార్థన చేయగలవా? వచ్చి వెళ్ళిపోతున్నావా? నేను కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాను, ఏమనుకోను.
ఏమైనా చేస్తున్నావా? అందరూ యేసు ప్రభు వాళ్ళ సొంత కార్యాలు చూస్తున్నారంట, యేసు ప్రభు వల్ల ఎవరు చేయలేక. సో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనలో దేవుడికి నేను నీకు ఇది చేశాను, అందుకని నాకు ఇది చేయాలంటే ఎంత యథార్థంగా చేశాను నీకు. ఆ వేళ నేను వాడుకొచ్చాను, మట్టి మట్టిగా ఉంది, వెంటనే నేను తుడిచేశాను. నేను ఎలక్ట్రీషియన్ని, లైట్ పోయింది చూశాను, నేను లైట్ వేసాను ప్రభు ఆ వేళ. ఇలాంటి అని చెప్పలేదు మనం. హిజ్కియా ప్రార్థన మర్చిపోకండి. ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన పరిస్థితులు ఎలా మారుస్తుందంటే దేవుడికి నువ్వు ఏదైనా చేసి ఉండాలి, దేవుడికి మహిమ కలుగుగాక, దేవుడికి నువ్వు ఏదైనా చేసి ఉండాలి. హిజ్కియా ప్రార్థన ఎప్పుడు ఇవాళ నుంచి మీరు మర్చిపోకండి. మీరు దేవుడిని ఏదైనా అడగాలని అనుకుంటే మీరు దేవుడిని ఏదో చేసి ఉండాలి. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు నాయనా. గతించిన కాలం